అందరికీ నా నమస్కారాలండి. చాలామంది ఏంటంటే మోటివేషన్ ఏవైనా ఇవ్వండి అనేసి అడుగుతున్నారు. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకే కాదు టోటల్‌గా డీఎస్సీ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి సంబంధించి కొద్ది మాటలు మాట్లాడదలుచుకున్నాను. అదేంటంటే జనరల్‌గా అందరూ అస్త్ర సన్యాసం తీసుకున్న సమయంలో సడెన్‌గా ఒక షాక్ లాగా వచ్చేసింది ఈ డీఎస్సీ న్యూస్. ఎందుకు అంటున్నా అంటే ఇదేదో నేను అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అనుకున్నది కాదు. యాక్చువల్‌గా ఇదేదో కొత్తగా జరిగింది. నాకు ఐడియా ఉంది. ఏందంటే దరిదాపులుగా ఒక 25 ఏళ్ల నుంచి, దరిదాపులుగా ఒక 25, 27 ఏళ్ల నుంచి డీఎస్సీ గురించి నాకు అవగాహన ఉంది. ఎలా జరుగుతుంది? ఏంటి? ఏ ఏ పరిస్థితులు ఎలా అనుకూలిస్తాయి? ఏంటనేది ఒక ఐడియా ఉంది కాబట్టి నాకు పెద్ద ఇది ఆశ్చర్యం కాదు. సింపుల్‌గా చెప్పాలంటే ఇది డీఎస్సీ అనేది ఒక నానా పులిలాగా ఉంటుందన్నమాట. న్యూస్ పేపర్‌లో ప్రతిరోజు వస్తుంది, వస్తుంది, వస్తుందంటారు. కానీ రాదు. రాదు, రాదు అంటారు వచ్చిద్ది. అదంతా కూడా జరుగుతా ఉంటుంది. చాలామంది ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, 100లో కేవలం ఒక్కళ్ళు మాత్రమే ప్రిపరేషన్ ఉన్న టైంలో టోటల్‌గా పెద్ద షాకింగ్ ఏందంటే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం. ఎప్పటినుంచో అడుగుతున్నారు. టెక్నికల్‌గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి తీర్చుకొనొద్దాం. ఉదాహరణకి ఎస్సీ రిజర్వేషన్ అంశం కావచ్చు. తర్వాతొచ్చేసి స్కూల్స్ రేషనలైజేషన్ కావచ్చు, ట్రాన్స్‌ఫర్స్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు. ఇలా ప్రతీదీ కూడా ఏదో రకంగా ఆటంకంగా వస్తా ఉంది. అండ్ చాలామంది ఏం చెప్పారు అంటే, ఇది జరుగుతుంది, లేట్ అవుతుంది, లేట్ అవుతుందన్నారు నోటిఫికేషన్ వచ్చేసి. ఇప్పుడు చాలామంది గందరగోళంలో పడిపోయారు. 100కి 99 మంది ఏం జరుగుతుంది అంటే, చాలామంది రిలాక్స్ అయ్యారు. ఎవరు కూడా అంతకుముందు టెట్ తర్వాత చాలా రోజుల పాటు యుద్ధం చేసిన వాళ్ళు కూడా ఇప్పుడేమైపోయారంటే చాలా రిలాక్స్‌డ్‌గా ఉన్న టైంలో ఒక పిడుగులాంటి వార్తే ఇది. మనం చేయాల్సిందేంది? ఇప్పుడు ఎవరేం సాయం చేయలేరు. కేవలం మనకు మనం మాత్రమే సాయం చేసుకోగలం. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనుకుంటే కుదరదు. మోటివేషన్ మనలో నుండే రావాలి. ఎక్కడి నుంచో రాదు. వేరే దగ్గర నుంచి మోటివేషన్ అయితే రాదు. మన లోపల నుంచే రావాలి. మన లోపల నుంచి వచ్చే మోటివేషన్ చాలా బలంగా ఉంటుంది. చెప్తారు గదా! కోడిగుడ్డు లోపల నుంచి పిల్ల గనక తట్టుకొని మొత్తం పగలగొట్టుకొనొస్తే జీవం బయటపడుతది. అదే మనం పగలగొట్టామనుకోండి చచ్చిపోతుంది. అట్లానే మోటివేషన్ మీకు ఉండాలి. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. మనిషి ఏందంటే ఆహ్, చాలా చాలా ఈజీగా ఉండదు లైఫ్ అనేది. ఒక మనిషి వచ్చేసి ఆహ్, పొలిటికల్ రీజన్స్ వల్ల, ఎకనామిక్ రీజన్స్ వల్ల, రిలీజియస్, సోషల్, అదర్ నెసెసిటీస్ టోటల్ వల్ల ప్రభావితం అవుతాడండి. పొలిటికల్ రీజన్స్ అనేవి మన చేతిలో ఉండదు. ఒక ఓటు హక్కు మాత్రమే మన చేతిలో అయితే ఉంటుంది. ఫైనాన్షియల్ రీజన్స్‌ని చక్కబెట్టుకోకపోతే మిగతా సోషల్ రీజన్స్ కానివ్వండి, రిలీజియస్ రీజన్స్ కానివ్వండి, అదర్ నెసెసిటీస్ కానివ్వండి, మనల్ని చాలా చాలా డిస్టర్బ్ చేస్తాయి. ఒక ఫైనాన్షియల్‌ని గనక మనం కొంచెం గట్టిగా అదుపులో గనక ఉంచుకోగలిగితే కొంచెం దేవుని దయ వల్ల, తెలివితేటల వలన ఆడి జీవితం ఏందంటే అతని జీవితం గాని, ఆమె జీవితం గాని కొంచెం ఒడిదుడుకులు లేకుండా మన కంట్రోల్‌లో ఉంటుంది. లేదంటే ఎమోషనల్‌గా మనం బ్లాక్‌మెయిల్‌కి గురవుతాం. ఎమోషనల్‌గా మనల్ని నడిపించే వాళ్ళు తయారవుతారు. ఏదైనా గాని. మనం గనక చాలా ఉదాసీనంగా ఉంటే ఫైనాన్షియల్ రీజన్స్. ఈ ఫైనాన్షియల్‌గా ఏదైతే మనల్ని బందీగా ఉంచిందో, దాని నుంచి విడుదల కావడానికి మనం ఉద్యోగ ప్రయత్నాలు గాని, ప్రతి మనిషి తప్పదది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తాం. దాని నుంచి ఎట్లాగైనా సరే ఒక సస్టైనబుల్ లైవ్లీహుడ్ అనేది పొందడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి ఇప్పుడు మనకు మోటివేషన్ ఇవ్వాల్సింది ఇదే. మనం ఎట్లా అయినా సరే ఫైనాన్షియల్‌గా నిలదొక్కుకోవాలి. ఈవెన్ మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి ఇప్పుడు మనం హెల్ప్ చేసుకునేది మనం మాత్రమే. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన రీసెంట్‌గా ఉన్న టైంలో మనం చెప్పుకోవాలి అంటే స్పాన్ ఆఫ్ అటెన్షన్ అనేది బాగా తగ్గిపోయిందని. ఎంతలా తగ్గిపోయింది అంటే కేవలం 5 నిమిషాలు కూడా ఒక దాని మీద కాన్సంట్రేట్ చేయలేనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయాల్సిందేంటంటే
మన స్పాన్ ఆఫ్ అటెన్షన్ ఎంత? స్పాన్ ఆఫ్ అటెన్షన్ అంటే పెద్దగా ఏం లేదండి. మనం ఎంతసేపు ఓ విషయం మీద కాన్సంట్రేట్ చేయగలం. ఇంతవరకు మీరొచ్చారనుకోండి, మీ స్పాన్ ఆఫ్ అటెన్షన్ ఒక 5 నిమిషాలు ఉన్నట్టు. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్‌కి సంబంధించి ఉన్న గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ మన స్పాన్ ఆఫ్ అటెన్షన్‌ని ఎక్కువ చేసుకోకునేటే పాసిబిలిటీ. కారణం ఏందంటే, మీరు కొన్ని చూశారనుకోండి, సపోజ్ 'స్వామి అండ్ ఫ్రెండ్స్' ఉంది. మీరు దీన్ని తెలుగులో సీరియల్‌లాగా చూడొచ్చు. ఇంగ్లీష్‌లో చూడొచ్చు. సో, ఆటోమేటిక్‌గా మన స్పాన్ ఆఫ్ అటెన్షన్‌ని పెంచుకోవచ్చు. అట్లానే కొన్ని ఉన్నాయి. మనకొచ్చేసి ఆహ్, ఏవైతే మన పోర్షన్‌లో ఉన్నాయో గమనించినట్లయితే చూడండి, ఇది అనుకుంటే మీరు చూసినట్లయితే మనకొచ్చేసి 'యానిమల్ ఫార్మ్' అనేది ఓ మూవీలాగా యూట్యూబ్‌లోనే చూసుకోవచ్చు. 'స్వామి ఫ్రెండ్స్' యూట్యూబ్‌లో చూడొచ్చు. 'ట్వెల్త్ నైట్' మూవీస్‌లాగా నేననేది. 'ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఆనెస్ట్' మూవీలాగా చూడొచ్చు. 'ఇంజిన్ ట్రబుల్' మూవీలాగా చూడొచ్చు. 'ఆఫ్టర్ 20 ఇయర్స్' చూడొచ్చు. కాబట్టి 'థీఫ్' కూడా మనం చూడొచ్చు. ఇట్లాంటివి ఉండడం వల్ల ఏందంటే, ఇవి ఏం చేస్తున్నాయంటే మన స్పాన్ ఆఫ్ అటెన్షన్‌ని మనం పెంచుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి అంటే ఎక్కువ టైము మనం ఆ సబ్జెక్ట్‌లో నిలకడగా ఉండడానికి. మూవీస్‌లాగా మనం వీటిని చూసి మన స్పాన్ ఆఫ్ అటెన్షన్ అనేది అయితే మిగతాయి ఉన్నాయి చూసారా? అవి మనం చాలా జాగ్రత్తగా చూడాలండి. యాక్చువల్‌గా కొంతమంది ప్రశ్నలు అడుగుతున్నారు సార్ కొంచెం డెప్త్‌గా. డెప్త్‌కి గాదు. ఇప్పుడు 'స్వామి అండ్ ఫ్రెండ్స్' ఉందనుకోండి. 'స్వామి' క్యారెక్టర్ అనేది మనకు అర్థం అవ్వాలి. ఎందుకు చేస్తున్నాడు అట్లా? ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది. అట్లాంటి క్యారెక్టరు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు చిన్న పిల్లోడు? ఏదైనా కొత్తగా ఏదైనా కనబడితే ఇప్పుడు ఫ్రెండున్నాడు 'రాజం'. అతన్ని చూసి ఏందంటే అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే వాడి దగ్గర ఏవో వస్తువులున్నాయి. వాడి దగ్గర క్రికెట్ బ్యాట్ ఉందనో, వాళ్ళ నాన్న మరి డీఎస్‌పీ అనో, అదే పోలీస్ ఉద్యోగంలో ఉండడం వలనో, ఇట్లా ఇప్పుడు ఇవన్నీ కూడా మీకేందంటే సింపుల్‌గా మొత్తం టైం గనక మీకంతగా లేదనుకుంటే చూడండి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు పీసీవీ ఇంగ్లీష్ ఎస్సే డాట్ బ్లాక్ స్పాట్ డాట్ కామ్, ఎస్‌జీటీ వాళ్ళు పీసీవీ ఇంగ్లీష్ ఎస్‌జీటీ బ్లాక్ స్పాట్ డాట్ కామ్, పీసీవీ ఇంగ్లీష్ టీజీటీ వాళ్ళు పీజీటీ వాళ్ళు ఎవరైతే ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉన్నాయో అయన్నీ కూడా మీరు చేయొచ్చు. దీని ద్వారా ఏందంటే సింపుల్‌గా మీరు ఈజీగా పెద్ద కష్టం లేకుండానే టోటల్ రిసోర్సెస్ అన్నీ ఒక్క పేజీలో ఉంటాయండి మీకు. కేవలం ఒక్క పేజీలో మాత్రమే మీకు అవైలబుల్‌గా ఉంటాయి. అది మీకు చాలా టైంని సేవ్ చేస్తుంది. చూడండి, ఇట్లా ప్రతీదీ కూడా మీకు ఓ చోటే ఉండడం అనేది మీకు చాలా చాలా లాభదాయకం. చాలా టైంని సేవ్ చేస్తుంది. ఆ విషయాన్నయితే గమనించండి. స్పాన్ ఆఫ్ అటెన్షన్ పెంచడంతో పాటు ఎక్కువ సమయం మిమ్మల్ని ఏందంటే ఈజీగా ఆ విధంగా ప్రిపరేషన్‌లో ఉండేటట్లు చేస్తుంది. ఇంకోటి స్కూల్ అసిస్టెంట్ వలన ఉన్న గ్రేట్ అడ్వాంటేజ్ ఏందంటే ఎగ్జామ్ అంతా కూడా ఒకే సిట్టింగ్‌లో జరిగిపోద్ది. నార్మలైజేషన్ ప్రక్రియ ఉందండి ఈ ఎగ్జామ్‌లో. నార్మలైజేషన్ అంటే మనకొచ్చిన మార్కులతో పాటు అదనంగా మార్కులు చేర్చబడతాయి. అది ఎస్ఏ ఇంగ్లీష్ వాళ్ళకి ఆ ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు జనరల్‌గా పోయినసారి జరిగిందేందంటే మొదటిసారి రాసినోళ్ళకి ఎక్కువ మందికి ఉద్యోగాలొచ్చినాయనేది ఒక జరుగుతుంది. కొంతమంది పిటిషన్ పెట్టుకున్నారనమాట. అప్పట్లో సీఎం గారికి గాని, అందరికి గాని ఇవ్వడం జరిగింది. ఫస్ట్‌లో రాసినోళ్ళకే ఈజీగా ఉంది ఉద్యోగాలొచ్చేసినాయి అనేసి. కాబట్టి ఆహ్, ఇప్పుడు నార్మలైజేషన్ వచ్చింది. అంటే ఏందంటే ఖచ్చితంగా మీకు కొన్ని మార్కులు కలుపుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీ ఎగ్జామ్ కష్టంగా ఉన్నట్లయితే. తర్వాతొచ్చేసి ఇది గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. ఎస్ఏ ఇంగ్లీష్ వాళ్ళకి ఒకే రోజు, ఒకే పూటలో ఎగ్జామ్స్ అయితే అయిపోతాయి. మీరు జేయాల్సిందేందంటే జనరల్‌గా ఒరిజినల్ టెక్స్ట్ చదవాలండి. నేను ముందు నుంచి చెప్తూ వచ్చాను. ఒరిజినల్ టెక్స్ట్ అట్లానే మనం చేసిన ప్రతి వీడియో కింద కొన్ని ఏవైతే ఒరిజినల్ ఉన్నాయో ఆ బుక్స్‌ని రిఫర్ చేయడం జరిగింది. యూట్యూబ్ కొత్తగా కొన్ని ప్రొడక్ట్స్ అనేది ఇచ్చారు కదా! ఇక్కడ ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో కనబడుతుంది. దాని ద్వారా ఏందంటే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఒరిజినల్ టెక్స్ట్ చదివే విధంగా. మీరు టైం మాత్రం వేస్ట్ చేయొద్దండి. ఎట్టి పరిస్థితిలో చేయొద్దు. ఆరోగ్యం కాపాడుకోండి. రోజు వాకింగ్‌కెళ్ళండి. వాకింగ్‌కెళ్ళేటప్పుడు ఫోన్‌లో మన ఛానెల్ ఉంది. అండ్ వింటా ఎళ్ళిపోండి. అలానే ఏందంటే ఏదైనా టైం లేదా ఏదైనా బయటికెళ్ళాలి కంపల్సరీ కొన్ని పనులుంటాయి. ఇంట్లోనే వంట చేస్తున్నారనుకోండి. మరి వంట చేసేటప్పుడు మరి అయన్నీ గూడా చేసుకోవాల్సిందే గదా! ఇయర్ ఫోన్సో, బ్లూటూతో పెట్టేసుకొని వింటా ఉంటే
చాలా వరకు మనం గెయిన్ చేయొచ్చు. కన్‌ఫ్యూజన్‌లో ఉండొద్దు. ఎందుకంటే అన్నీ ఒకే చోట పెట్టేసాం. అన్నీ ఒకటే సింపుల్‌గా మీకు ప్రతిదీ పీడీఎఫ్‌లున్నాయి. ప్రతిదీ మీకు ఎట్లా కావాలంటే అట్లా. సరే చదువుకోవాలి అసలు మీకు చాలా పెద్ద పనుందండి. ఒక గంట పనుంది. ప్లే లిస్ట్ ఆన్ చేసి, వీడియో ఆన్ చేసి, బ్లూటూత్ పెట్టుకుంటే చక్కగా దాని పని అది చేసుకుంటా ఉండేది. మీ పని మీరు చూసుకోవచ్చు. ఆ విధంగా ఏందంటే ఏది టైం వేస్ట్ చేయకుండా, కన్‌ఫ్యూజన్ లేకుండా అన్నీ ఒకే చోట దొరుకుతున్నాయి మీకు. కాబట్టి మీకు బ్లాగ్ అనేది చెప్పాను. ఓకే. ఇంకా చాలామంది అడుగుతున్న విషయం ఏందంటే ఇదే కన్‌ఫ్యూజన్. 2 తెలుగులో చదవాలా? తెలుగులో ఇస్తారా? యాక్చువల్‌గా పేపర్‌ని 2 లాంగ్వేజెస్‌లో ఇస్తామంటున్నారు. ఒకటి ఇంగ్లీష్ కాగా ఇంకోటేందంటే ఏదైతే భాష తెలుగు మనం ఎంచుకుంటాం తెలుగులో కూడా ఇస్తారు. అయితే మనం రాసేది ఎస్సే ఇంగ్లీష్ అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. వాళ్ళకేందంటే ఏం చెప్తారంటే వీళ్ళు అరే! ఇంగ్లీష్ మీరు అసలు చేసేదే ఇంగ్లీషు. మరి అలాంటిది మరి మీరు ఎట్లా తెలుగులో అడుగుతారు అనేది ఒకటుంటుంది. ఇంతకుముందు గూడా 2 భాషల్లో ఇస్తామని చెప్పారు. కానీ ఒకే భాషలో ఇంగ్లీష్‌లోనే ఈ మెథడాలజీ కానివ్వండి, అన్నీ కానీ ఇవ్వడం అయితే జరిగింది. మెథడాలజీ ఏదైతే ఉందో అది ఇంగ్లీష్‌లోనే ఇవ్వడం జరిగింది. సారీ మెథడాలజీ కాదు. సైకాలజీ కానివ్వండి, తర్వాత మనకి ఏదైతే ఉందో మిగతాయి అవన్నీ కూడా ఇంగ్లీష్‌లోనే ఇచ్చారు. మెథడాలజీ ఎటు ఇంగ్లీషే. కానీ సైకాలజీ కానివ్వండి, మిగతా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో టోటలు మిగతా జీకే కానివ్వండి అవన్నీ కూడా ఇంగ్లీష్‌లోనే ఇవ్వడం జరిగింది. గతంలో కూడా 2 లాంగ్వేజ్‌లో అన్నారు. కానీ, ఒక్క ఇంగ్లీష్ వాళ్ళకి ఎస్సే ఇంగ్లీష్ వాళ్ళకి కేవలం ఇంగ్లీష్‌లోనే ఇవ్వడం జరిగింది. ఈసారి ఎట్లా ఉంటుందో తెలీదు. ఓకే. మోస్ట్ ఇంగ్లీష్ అనుకుని వెళ్తేనే బెటర్ తెలుగులో ఇచ్చినప్పుడు. బట్ మనం చెప్పాను ఆల్రెడీ మీరు అకాడమిక్ బుక్స్ చదవాలి. ఎట్లా అర్థం చేసుకోవాలంటే సపోజ్ పర్సనాలిటీ అని ఉందనుకోండి. మూర్తిమత్వం అంటారు గదా! మూర్తిమత్వం ఉన్న చోటల్లా మీకు పర్సనాలిటీ అనేది బ్రాకెట్‌లో ఇస్తారు. తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ చదివితే. చాలామంది ఈ టెక్స్ట్ బుక్స్‌ని చదవరు. దొరకకపోవడం వలనో, లేదా టెక్స్ట్ బుక్స్ వల్ల లాభం లేదని ఎవరో చెప్పడం వల్లో, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మనం తెలుగు అకాడమీ గనక చదివితే ఏం జరుగుతుంది అంటే అర్థమవుతుంది. ఈజీగా అర్థమైపోతుంది. మూర్తిమత్వం అన్న చోటల్లా బ్రాకెట్‌లో అట్లా ఏదైతే పదాలొస్తాయో వాటిని వచ్చినప్పుడల్లా ఈ విధంగా బ్రాకెట్‌లో ఇస్తూ ఉంటారు. చూడండి జనరల్‌గా ప్రతి సెకండ్ కూడా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. చెప్పుకున్నాం కదా! బ్లూటూత్ వాడండి. నేను వాడేవాడిని. తలనొప్పొచ్చేది. ఇయర్ ఫోన్స్ వాడేవాడిని. అంటే అందరికి వచ్చిద్దని కాదు. ఓ 2, 3 గంటలు వింటే తలనొప్పొస్తుంది. మన పనున్న సేపు వినడం. తర్వాత ఒక చోట కూర్చుంటే ఇయర్ ఫోన్స్ వాడుకోవడం డిస్టర్బెన్స్ లేకుండా. ఓకే. డిస్టర్బ్ అవ్వద్దు. ఏదో జరుగుతుందని. అండ్ ట్రై టు మీరు కామ్‌గా ఉండి మీ పని ఒకటే ప్రిపరేషన్‌లో ఉండండి. ఈ నెల రోజులు, మే నెల మొత్తం జాగ్రత్తగా. డిప్రెషన్‌లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సాధ్యమైనంతకు పోరాడడమే. ఇక్కడ డిప్రెషన్ అవ్వడం వల్ల మనకొచ్చే మార్కులు తగ్గిపోతాయి తప్ప ఏం చేయలేం. ఓ వ్యక్తి నాకు తెలుసు 0.03 మార్క్స్‌తో ఉద్యోగం పోయింది. పోయినప్పుడు అతను చేసిందేంది? వెంటనే, వెంటనే తర్వాత నుంచే అతను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. ఎంతలా అతనికి ప్రిపరేషన్ ఉపయోగపడిందంటే 2020 కరోనా టైం ముందు అతను జాబ్‌లో జాయిన్ అయిపోయాడు. తర్వాత మనకి ఎన్ని గందరగోళాలు జరిగినాయి. అతను గనక ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్‌లోనే చేస్తూ ఉంటే దరిదాపులు ఎన్నేళ్ళు అనుకున్నారు? దరిదాపులు 4, 6 ఏళ్ల పాటు అతను ప్రిపరేషన్‌లో ఉన్నాడు. కాబట్టి అస్సలు డిప్రెషన్ అవ్వాల్సిన అవసరం లేదు. దానివల్ల మనం అందుకునే విజయం దూరం అవుతుందే తప్ప, దగ్గరయ్యేటటువంటి పరిస్థితి అయితే ఏముండదు. కాబట్టి ఆ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించి నన్ను ఓవర్ ఎక్సైట్ అవ్వద్దు. చాలామంది నేను చదివేశాననో, లేకపోతే ఇంకోటనో ఏమవుతారంటే ఓవర్ యాంగ్జైటీ, ఎక్సైట్‌మెంట్, ఓవర్ కాన్ఫిడెన్స్ వీటికి గురయ్యి దారి తప్పే అవకాశాలైతే ఉంటాయి. మీరు నేర్చుకునే ప్రతి దానికి నోట్స్ రాసుకోండి. ఖచ్చితంగా రాయండి. ఏందంటే మనం ఎన్ని సార్లు రివైజ్ చేస్తాం. రివైజ్ ఎన్ని సార్లు చేస్తాం అనే దాన్ని బట్టే మన విజయ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఇక 2024 టెట్ పేపర్‌లు ఏమున్నాయో ఒకసారి దయచేసి వాటన్నిటిని కూడా
చూడండి. ఎందుకు అంటే ఇవి చాలా వెరైటీ పేపర్ అన్నమాట. బేసిక్స్‌నే టచ్ చేశాడు. మన టైంని బాగా తిన్నాడు. ఇచ్చిన ప్రశ్నలన్నీ బేసిక్సేనండి. బేసిక్సే ఇచ్చాడు. వేరే ఏవి ఇవ్వలేదు. బేసిక్స్ ఇచ్చాడు. బేసిక్స్ ఇచ్చేసి ఏం చేశాడంటే లెంగ్తీ క్వెషన్స్ ఇచ్చేశాడు. లెంగ్తీ క్వెషన్ ఇవ్వడం వల్ల ఏం జరిగిందంటే, చదివి అర్థం చేసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళకి అంత పొడుగాటిది వర్కౌట్ అయింది. అండ్ యాజ్ వెల్ యాజ్ టైం అనేది కన్జ్యూమ్ అయ్యి చాలా బిట్లు వదిలేయాల్సొచ్చింది. కాబట్టి ఏవైతే ఉన్నాయో ఇవి గనక ఒకసారి చూస్తే మనకసలు ప్యాటర్న్ అర్థమైద్ది. అసలు ఏం చేయదలుచుకున్నాడు. ఇది ఒక వెరైటీ ప్యాటర్న్. కొంచెం డిఫరెంట్. మామూలుగా ఏందంటే ఇలాంటి ప్రశ్నలు కొన్నే ఉండేవి. ఒక 5 ప్రశ్నలు మించుండేవి. పేపర్ మొత్తం ఒకే పందాలో దించి పడేశారు. కాబట్టి అది. తర్వాత మీకు ఎన్ని మార్కులు ఏ సబ్జెక్ట్‌లో ఎక్కువున్నాయనే దాన్ని బట్టి దానికి ఎక్కువ టైం అలాట్ చేయండి. కష్టమైందని కాదు. ముందుగా మార్కులు దేన్ని బట్టో దానికి ఎక్కువగా అలాట్ చేసి పూర్తయిన తర్వాత అప్పుడు మీకు కష్టం అనుకున్న టాపిక్స్‌ని బట్టి మీరు ముందుకు వెళ్ళండి. సింగిల్ టాపిక్ స్టిక్ అయిపోయో, ఒక సెక్షన్‌కో, ఒక సబ్జెక్ట్‌కో మాత్రం ఇదైతేనే నెక్స్ట్ వెళ్తాననేది వద్దు. దానివల్ల టైం వేస్ట్ తప్ప వేరేదుండదు. బ్లాగ్స్ అన్నీ రెడీగున్నాయి. ఓకే. ఈ బ్లాగ్ వల్ల మీకు ఈజీగా మీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేయొచ్చు. ప్లే లిస్ట్‌లున్నాయి. ప్లే లిస్ట్‌ల ద్వారా మీకు 60 గంటల్లోనే పూర్తిగా నేర్చుకునేటటువంటిది స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ చేయడం జరిగింది. కొంతమంది ప్లాన్ అడిగారు. చెప్పుకున్నాం గదా! ఏందంటే పంచవర్ష ప్రణాళికలు ఓ పార్టీకి నచ్చుతుంది. ఇంకో పార్టీకి అసలు ప్రణాళికలే నచ్చవు. ఎళ్ళిపోవడమే. కాబట్టి కొంతమందికి నచ్చుతుంది. కొంతమందికి నచ్చదు. అలా అయిన వాళ్ళకి కూడా ఉపయోగార్థం ఏం చేయడం జరిగిందంటే, ఈ రెండిటిని ఇవ్వడం జరిగింది. మీకు ఏందంటే డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. మీరు గనక మొబైల్‌లో చూస్తుంటే ఐకార్డ్స్ ద్వారా ఇట్లా వస్తూ ఉంటాయి. ఈ ఐకార్డ్స్ ద్వారా మీరైతే పొందొచ్చు. ఎండ్ స్క్రీన్స్ ఈ విధంగా ఎండ్ స్క్రీన్స్ వస్తూ ఉంటాయి. క్లిక్ చేసి ఇవ్వండి. లేదా సింపుల్‌గా లింక్ అని అడిగినట్లయితే నేను ప్లేలిస్ట్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దయచేసి గమనించండి. థ్యాంక్ యూ. అండ్ మీరు ఇంటర్నల్ మోటివేషన్‌తో విజయాలను సాధిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.